లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. పసుపు బోర్డు తెచ్చే అవకాశం లేదు కానీ విమర్శల ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. బీసీలంటే అంత చులకన, సమయం దగ్గర పడుతున్న కొనసాగని రీసర్వే, సమాచారం లేదంటున్న అధికారులు. రైతునగర్ లో క్షుద్ర పూజల కలకలం, ఆందోళనలో ప్రజలు, గ్రామాన్ని సందర్శించిన పోలీసులు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున అర్బన్ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం, ప్రభాత నడకలో గ్రాడ్యుయేట్లను ఓట్లు అభ్యర్థించిన ధన్పాల్. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు చేపట్టాలి, ముగిసిన ఆపద మిత్ర వాలంటీర్ల మొదటి విడత శిక్షణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణనలో తప్పులు దొర్లాయా? పారదర్శకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టామని ప్రభుత్వం చెబుతున్నా జాబితా తప్పుల తడకగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపణ. దీన్ని సవాలు చేస్తూ కొందరు సహకరించకపోవడం వల్ల ఎక్కడైనా పొరపాటు జరిగి ఉండవచ్చని ప్రభుత్వం అంగీకరించింది. అందుకు రీసర్వే చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ జిల్లా స్థాయి అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పడం కొసమెరపో. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి కులగణన సర్వే జరిపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం 50 రోజుల పాటు క్షేత్రస్థాయిలో సర్వే జరిపి వివరాలను సేకరించిన బీసీ కులగణనలో తప్పులు దొర్లాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో శిక్షణ కల్పించి ఇంటింటికి తిరిగి సర్వే వివరాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ ధర్మంతో ఎప్పటికప్పుడు పరిశీలించారు. పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి నివేదించింది. జిల్లాల వారీగా వచ్చిన నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో వివరాలను వెల్లడించారు. 2011 జనాభా లెక్కలకు ప్రభుత్వం చేసిన సర్వే తప్పుగా ఉందని ఆరోపించారు. ఒక మెట్టు దిగిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో లెక్కలను సేకరించేందుకు గాను గతంలో ఇంటికి వచ్చిన వివరాలు సేకరించిన సిబ్బందికి ప్రజలు సహకరించకపోవడం ఒక కారణమని సర్కార్ సర్దిపుచ్చుకుంది. పూర్తి వివరాల కోసం మరో సర్వేకు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించగా సర్కార్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సైతం రెడీ అని సర్వం సిద్ధం చేసుకుని ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుండి సర్వేకు సహకరించాలని ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ను కేటాయించారు. కానీ ఫలితం శూన్యం. అయితే ఈసారి ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. గతంలో నిర్వహించిన సర్వే సమయంలో ప్రజలకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి 3 పద్ధతుల్లో సర్వే నిర్వహిస్తుంది. 1 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్తారు. మరొకటి ఆన్లైన్ లోనే సర్వేలో పాల్గొనటం. దగ్గరలోని ఎంపీడీఓ వార్డు ఆఫీసులకు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశాలు కల్పించింది. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ సర్వేలో ఇప్పటి వరకు జరపకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో అని బీసీ సంఘాల నేతలతో పాటు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీసీ వాదంతో ఎలాగైనా పార్టీ మనుగడ కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వంపై కయ్యానికి కాలు దూతున్నారు. బీసీల శాతం తగ్గడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. గతంలో పాల్గొనని వారు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ అధికారులు మాత్రం మాకెలాంటి ఆదేశాలు రావద్దని చెప్పడంతో ప్రస్తుతం బీసీ వాదులు సర్కార్పై గుర్రుగా ఉన్నారు. బీసీ గణనకు శుభం కార్డు పడేది ఎప్పుడు అనేది రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు రాకెట్ స్పీడ్ తో ముందుకు సాగుతున్న దెయ్యం మంత్రాలు మాత్రం ప్రజల భయాన్ని దూరం చేయడం లేదు. గ్రామాలలో క్షుద్ర పూజలు చేస్తున్నారని రైతునగర్ వాసులు ఆందోళనకు లోనవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు భయపడుతున్నారు. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతోంది? బీర్కూర్ మండలం రైతునగర్ లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రాత్రి ఇండ్ల ముందు నిమ్మకాయలు, రక్తపు మరకలు, కుంకుమ బియ్యం కనిపించాయి. 4 రోజుల నుండి గ్రామంలో ఒక చోట లేకుంటే మరో చోట ఇండ్ల ముందు అదే పరిస్థితి ఉందని గ్రామస్తులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రక్తపు మరకలు ఉండటంతో గుప్త నిధుల కోసమా లేక చేతబడి కోసం పూజలు చేశారని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రైతు నగర్ మాది. నేను ఇప్పుడు బాన్సోలోనే ఉండి 7:30కి వచ్చిన. 7:30కి వచ్చి 8-9 గంటలకు అన్నం తిన్నా. ఆ ఇంట్లో బట్టలు మడతేసుకుంటా కూర్చున్నా. పడుకుందామని వచ్చేసరికి తలుపు కాడ కనబడ్డాయి. రాత్రి 10 అయిందేమో. తలుపు కాడ కనపడగానే నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి ఒరిలిన కేకేసిన. వాళ్ళు వచ్చిండ్రు, ఇటు పక్క ఆమె వచ్చింది. ఇద్దరైతే చూసిండ్రు. చూసిన వాళ్ళు అయితే సాక్ష్యం ఉన్నారు. భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా తలుపులు పెట్టుకుంటారు. ఈమె పోయి పండబెట్టుకున్నది నన్ను. ఇక తెల్లారేగా దాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన. సార్ ఏం పెట్టిరు? ఇక బొమ్మను పెట్టిండ్రు, పిండి బొమ్మ, నిమ్మకాయ, పసుపు బియ్యం వేసిపోయిండ్రు. మళ్ళీ రక్తం సుక్కలు ఉన్నాయి, అది రక్తమే. అటంతా రక్తం సుక్కలు ఉన్నాయి సార్. నేనా ఎవరికి కాగలేను. నేను ఊళ్ళో కూడా ఉండా. నేను ఊళ్ళో తిరిగి నిమ్మకాయలు అవి ఇవి కొనుకొచ్చుకొని, స్టార్ ఫుడ్స్ పండ్లు కొనుకొచ్చుకొని బాన్సలో కూర్చొని పొద్దుపోయిందా కమ్ముకుంటా సార్. ఇక్కడ ఎవరికన్నా అడగండి మీరు. భయం అవుతుందంటే అంతే సారు. నేను వచ్చిన 7:30కు రాత్రి బాన్సోడకి వెళ్ళి వండుకున్నా, తిన్నా, పల్లెం కూడా అడగలేను. నేను ఒకసారి తాళం ఉంటలేను కూడా. మా నిమ్మకాయ ముక్కలు 2 ఉన్నాయి, బియ్యం పొట్లాలు 2 ఉన్నాయి. బియ్యం తీసేసాడు నాకు భయం పుడితే. అది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ హామీల అమలు ఎక్కడా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని విస్తృతం చేశారు. మార్నింగ్ వాక్ కు వచ్చిన వారితో కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో ఓల్డ్ కలెక్టర్ మైదానం, అమర్వీర్ల పార్క్ లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల తరపున అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో వీరులు ఆత్మ బలిదానం చేసుకుంటే వారి త్యాగాలను, ఆశయాలను తుంగలో తొక్కిన బీఆర్ఎస్ ను బొంద పెడితే అదే తోవలో పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేధావులు, విద్యావంతులు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక వారి పదవీ కాలాన్ని పెంచి వారి నెత్తి మీద భారం మోపుతూ మరోపక్క నిరుద్యోగత పెంచిన బీఆర్ఎస్ తోవలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు పోయిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్స్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం. వందలాది మంది ప్రాణత్యాగంతో దేనికోసం సాధించుకున్నాం మనందరికీ బాగా తెలుసు. అప్పుడు మీరంతా కూడా లెందిగా తెలంగాణ కోసం పోరాడిన చాలామంది ఇంట్లో ఉన్నారు. తెలంగాణ సాధించుకుంటే మళ్ళీ నీళ్ళు, నిధులు, నియామకాలు మనకే వస్తాయని చెప్పి మనము ప్రభుత్వ ఉద్యోగులైనా ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నెలల తరబడి మనము తెలంగాణ సాధించుకోవడానికి మనం ఉద్యమాల్లో పాల్గొన్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో మనకు తెలుసు. 1,00,000 ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా 1,00,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు అయ్యలే. ఎన్ని ఉద్యోగాలు ఖాళైన దాంట్లో సగం కూడా ఉద్యోగాలు భర్తీ చేయలే. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని రిటైర్మెంట్ ఏజ్ని పెంచిన ఎంతన్నా తక్కువనే. రిటైర్మెంట్ ఏజ్ని పెంచిన పాప మనిషి కేసీఆర్. విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు అందిస్తున్న మొదటి విడత శిక్షణ శనివారం ముగిసింది. 300 మంది వాలంటీర్లను 3 బ్యాచ్లుగా విభజించి 19 రోజుల పాటు వివిధ శాఖల నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ప్రయోగాత్మక శిక్షణ అందించారు. 3 బ్యాచ్ల వాలంటీర్లు మొదటి దఫా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని నాగ్ భవనంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాలంటీర్లను అభినందించారు.
మరో 2 దఫాలుగా వీరికి శిక్షణ అందించి సుశిక్షితులైన సైనికుల వలె తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. తొలి విడత శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆపద మిత్ర వాలంటీర్లకు త్వరలోనే గుర్తింపు కార్డు, సర్టిఫికెట్లను అందజేస్తామని అన్నారు. మిగతా 2 దఫాల శిక్షణ కూడా పూర్తి చేసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింప చేస్తారని, సుమారు 10,000 రూపాయల విలువ చేసే విపత్తు నివారణ సహాయ ఉపకరణలతో కూడిన కిట్ అందజేస్తారని తెలిపారు. విపత్తులు సంభవించిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి, అత్యవసర సమయాలలో ప్రాథమిక చికిత్సా పద్ధతులు, సిపిఆర్ చేసే విధానం తదితర అంశాలపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో విజయవంతంగా మొదటి దఫా శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకొని విపత్తులు వాటిల్లిన సమయాల్లో సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. కాగా ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి సహకరించిన న్యాక్ అధికారులకు, శిక్షణ ఇచ్చిన సిబ్బందికి, ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టరేట్ సిబ్బందికి తోడ్పాటును అందించిన అధికారులకు జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే వాటి గురించి ప్రాక్టికల్ కాకుండా కూడా థియరీ చెప్తామని చెప్పేసి మనం అనుకోలేదు. అక్కడికి రాని వాళ్ళు నిలబడండి, సార్ ఒకసారి నేను ఐడెంటిఫై చేసుకుంటాడు. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఎంపిక తీసుకొని వాళ్ళకు కూడా ఆపద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనకి ఈ సంవత్సరం వరకు మనకి ఈ స్కీమ్ అమల్లో ఉంది, ఈ అప్స్కేలింగ్ ఆఫ్ ఆపద మిత్ర. అయితే ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంత కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీ అనమాట. ముఖ్యంగా కమ్యూనిటీ వాలంటీర్స్ని, అంటే కమ్యూనిటీలోనే వాలంటీర్స్ని తయారు చేయడం, ఆపద మిత్ర వాలంటీర్స్ని. ముఖ్యంగా జనరల్గా ఏదైనా ఆపద కానీ ప్రమాదం కానీ జరిగినప్పుడు మనం జనరల్గా రెస్క్యూ టీమ్స్ అని వస్తుంటాయి. రెస్క్యూ టీమ్స్ అంటే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కానీ, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ కానీ, లేదా పీడీఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ట్రైన్ అయినట్లు జనరల్గా మన స్టేట్ లెవెల్లో కూడా ట్రైన్ చేస్తున్నారు, కానీ ఆ ఎస్డీఆర్ఎఫ్ కానీ పీడీఆర్ఎఫ్ వాళ్ళ కానీ కూడా అంత సమర్థవంతంగా వాళ్ళు చేయలేకపోతున్నారు. పసుపుకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ మండిపడ్డారు. పసుపు రైతుల కోసం జిల్లాకు పసుపు బోర్డు తెస్తే దానిపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రస్తుతం మార్కెట్లో 12,000 ధర పలుకుతోందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత శనివారం నిజామాబాద్ మార్కెట్ యార్డును సందర్శించి పసుపు రైతులతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకు 12,000 ధర కల్పిస్తారని, బోనస్ సైతం ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం పసుపు బోర్డు గెజెట్ తెచ్చారు తప్ప రైతులకు కావలసిన మద్దతు ధర విషయంలో చిత్తశుద్ది ప్రకటించడం లేదని పేర్కొన్నారు. దీనిపై ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. పసుపు బోర్డు తెచ్చి రైతులకు 12,000 ధర అందిస్తున్నామన్నారు. కానీ మార్కెట్ యార్డు సందర్శించి తప్పుడు మాటలు మాట్లాడటం తగదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కనీస ధర కల్పించకుండా 5,000 ఇచ్చిన ఘనత మీది కాదా అని నిలదీశారు. ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే జైల్లో నుండి పోటీ చేసి గెలుపొంది ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుందన్నారు. తన తండ్రి డిఎస్ తెరాస ఏర్పాటుకు కృషి చేస్తాడని, ప్రస్తుతం అదే బీఆర్ఎస్ ను భూస్థాపితం చేసేందుకు తను పని చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖం పెట్టుకుని పోయిందో పసుపు రైతులను చెప్తా ఉన్నా, ఏం దొరికితే దాన్ని బట్టి కొట్టురే టీఆర్ఎస్ వాళ్ళు వస్తే. ఇవాళ రేటు నేను హ్యాపీగా ఉన్నా నేను అంటలేను, నేను సంతోషంగా ఉన్నా అంటలేను. 12,500 రేటు ఉన్నది ఇవాళ పసుపు రేటు. ఇవాళ నిన్న 12,500 రేటు, 11,000 నుంచి 12,000 మధ్యలో యావరేజ్ రేటు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ఉన్నది. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు, నీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా 5,000 దాటిందా? ఏడదచ్చినప్పుడు ఆడ పుట్టుక కొట్టి బతికిపోయినావు, రాజకీయంగానే బొందబెట్టినాం. మొగోడు పోయి ఉంటే అప్పుడు చూపిస్తుంటే తడాక. ఇవాళ పోయి 12,500 వస్తున్నది, పైసలు మద్దతు ఇవ్వాలంట. మీ అయ్య ఏం బీకిండు అంటున్నా? మీ అయ్య 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఏం బీకిండు? మీ అయ్యకి సిగ్గుందా? నిన్ను ఇంకా రాజకీయాలు చెప్తున్నాడు. చీ కొట్టినాక ప్రజలు ఇక్కడ నీకు ముఖం లేకుండే ఇక్కడ వచ్చి నిలబడడానికి జైలు ఉంటే నిలబడి ఉంటే ఎవడొద్దన్నాడు? జైళ్ళకి నిలబడలే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ.
జైల్లోకి వెళ్ళి ఎలక్షన్ నిలబడలే. నేను ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి బీఫామ్ అది అయినటువంటి నామినేషన్ డిపాజిట్ కూడా గంగలంతా అయిపోవు, పీడవులు పోవు. ఈ మొక్కలు మీ మొక్కలు వద్దురా పోయి చూసేది మీ మొక్కలు చూడం మేము. అయితే ఊకే మీద మీద వాడి తిరుగుతున్నాం. ఇటు కూడా వచ్చిరట జగిత్యాలకి. మీకేం పని? మీ జిల్లాకి ఏం సంబంధం? ఎమ్మెల్సీ ఏమో వాళ్ళ అయ్యి అక్కడ ఇచ్చుకున్నాడు ఎమ్మెల్సీ. ఇక్కడ ఏం తిరుగుతున్నది? దిష్టి బొమ్మ లెక్క. మా చెల్లె డిస్టి తీసింది, ఆమెనేమో జిల్లాలో డిస్టి తీస్తున్నారు. తిరుగుతుంది వాళ్ళు తీసిపోతుంది. ఊరికే నన్ను గెలకూరి బొంద పెట్టేసినాం, రాజకీయంగా బొంద పెట్టినాం. ఎక్కడికి వెళ్ళైతే మా అయ్య డి శ్రీనివాస్ బిచ్చమేస్తే పుట్టింది చూడు మీ పార్టీ, మళ్ళా అదే బిచ్చం గతి పట్టిస్తే నేను చెప్తున్నా, మాటిస్తున్నా కొరట్లకి వెళ్ళి మళ్ళా అదే బిచ్చం గతి పట్టిస్తా రాజకీయంగా మొత్తం పార్టీకి. ఈ రాష్ట్రంలో ఏడ కూడా పింక్ కలర్ కనబడదు, గులాబీ రంగు కూడా చేస్తా బిడ్డ. చీ కొట్టుకునేటట్టు చేస్తా. ఏందో ఆడేవాడ ముసలివాడు అడిగినట్టు ఫోటోలు దిగుతాడు, పిలిపించుకుంటాడు ఫామ్ హౌస్ కి. అవునా, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాడని వస్తే కనిపడ్డా? కలిసినవా? ఇలా పిలిపించుకుంటారు ఎందుకు రవి? సవరా అన్నదే ఫామ్ హౌస్ వ్యవసాయం చేసుకుంటా. ఇలా పిలిపించుకుంటుండే ఎందుకో? ఈయనెవరో ప్రేమతోడు చూసినట్టు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలు గెలిచారని ఎంపీ అరవింద్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని పెడితే బీఆర్ఎస్ అసలు అభ్యర్థిని పెట్టక రాజకీయాల్లోంచి తప్పుకుంటుందన్నారు. గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో భాగంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కొరుట్లలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు విజయం తథ్యమన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న కొమరయ్య విజయం సాధించారని ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం చేత అంజిరెడ్డి తప్పకుండా విజయం సాధిస్తున్నారన్నారు. ఉమ్మడి 4 జిల్లాలే అయినా కొత్తగా ఏర్పడ్డ జిల్లాల వారీగా మేధావులు ఓటు వేసి గెలిపించాలన్నారు. మొదటి చైర్మన్ పసుపు రైతు భారతీయ జనతా పార్టీ కరడుగట్టిన కార్యకర్త, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, సోదరి మోగ శ్రావణి గారు, జ్యోతి గారు, వేదిక మీద ఉన్న కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గ నాయకులందరూ, కార్యకర్త సోదరులందరూ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కొరుట్లకు వచ్చినా చాలా సంతోషంగా ఉంటది, పుట్టింటికి వచ్చినట్టు ఉంటది. ఇది పదే నేను చెప్తా ఉంటా. ఇవాళ కూడా మంచి వాతావరణం, మంచి మూడు కూడా ఉన్నది. ఇక మంచి మూడు ఉన్నదంటే పాపం టీఆర్ఎస్ వల్ల మూడు ఖరాబ్ అవుతుంది. ఇవాళ అంజిరెడ్డి గారు ప్రత్యేకంగా కొమరయ్య గారిదంటే, కొమరయ్య గారు ఎలక్షన్ నా లెక్క ప్రకారం అయిపోయింది, ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. వన్ సైడ్ ఎలక్షన్ నడుస్తా ఉన్నది. అంజిరెడ్డి గారు ఓటర్ల సంఖ్య ఎక్కువ, దాదాపు 3.5-4 లక్షల మధ్యలో ఓటర్ల సంఖ్య ఉన్నారు. నేను ఒకటే చెప్పిన, అన్న నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆర్గానిక్ గా ఉంటది. మీకు భారతీయ జనతా పార్టీలు ఇక్కడ అయిన ఓటింగ్ శాతంలో 50% ఓట్లు ఖచ్చితంగా మీకు వస్తాయి. దానికంటే తక్కువ రాదు. మిగిలిన 50%లా అందరూ కొట్లాడుకుంటారు. మీకు మాత్రం నిజామాబాద్ పార్లమెంట్ నుంచి 50% ఎన్ని పోల్ అయితే అంత, నువ్వు నీకు చేతనైనంత పోలింగ్ చేపించుకో. మా కార్యకర్తల బలం, పార్టీ ఎంత బలంగా ఉంది, ఇవన్నీ నువ్వు చూసుకున్నావు. రేపు ఎలక్షన్లలో కూడా అందరూ కూడా మద్దతు ఉంటుంది, వాళ్ళ సహకారం ఉంటుంది. ఇక ఎంతగానో ఓటింగ్ చేయించుకుంటావు అన్నది ఇక నీ టాలెంట్ అంజన్నా, నువ్వు చెప్పి. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మార్కెట్లో రైతులకు మద్దతు ధర అందడం లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో వచ్చిన ధర నిజామాబాద్లో ఎందుకు రావడం లేదని పసుపు బోర్డు చైర్మన్ ను ప్రశ్నించారు. జిల్లాలో పసుపు రాజకీయం మొదలైంది. ఇన్నాళ్లు పసుపు బోర్డు ఎక్కడా అని ప్రశ్నించిన ప్రతిపక్షాలు బోర్డు మంజూరు కావడంతో మద్దతు ధర విషయంపై పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డిని నిలదీస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ లో ఉంటే పసుపు ధర ఎందుకు తగ్గిందని నిలదీశారు. మిగతా మార్కెట్లతో సమానంగా ధరలను రైతులకు అందేలా చూడాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. చైర్మన్ గా మీరు ఏం చేస్తున్నట్టు? మీరు మొత్తం అన్నిటికి కూడా మీరు బాధ్యులే. మీరు సాంగ్లీ మార్కెట్ని, ఈరోడ్ మార్కెట్ని, నిజామాబాద్ మార్కెట్ని అనుసంధానం చేసి ఇవాళ సాంగ్లీలో ఏ రేట్ అయితే వస్తున్నదో నిజామాబాద్లో కూడా అదే రేట్ వచ్చే విధంగా చేయవలసిన బాధ్యత మీరు పసుపు బోర్డు చైర్మన్గా మీ మీద ఉన్నది అని చెప్పి నేను పల్లె గంగారెడ్డికి సూచిస్తా ఉన్నా. అందుకే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల పక్షాన 3 డిమాండ్లు నేను చేస్తా ఉన్నా. ఒకటి, నిజామాబాద్ గంజ్లో ఏదైతే 10,000 రూపాయలు కట్ ఆఫ్ రేట్ పెట్టినారో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తగ్గియకుండా దళారుల ప్రమేయాన్ని మీ మార్కెట్ కమిటీ యొక్క ఆ దళారులతో, కొనుగోలుదారులతో, ఖరీదారులతో కుమ్ముక్కు కావడాన్ని అరికట్టాలే. పక్కదారుల నుంచి కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువకు అమ్ముడుపోయే పరిస్థితిని రైతుకు తీసుకురావద్దు. ఒకవేళ మీరు దీంట్లో ఏమాత్రం మీరు రైతుకు తక్కువ రేట్ వచ్చే విధంగా మీరు వ్యవహారం చేస్తే తప్పకుండా రైతులతో మేము ప్రత్యక్ష పోరాటం దిగుతాం. కలెక్టర్ గారికి నేను సూచిస్తా ఉన్నా. ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాదాత ఏనుగు దయానందరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత జాబ్ మేళా నిర్వహించారు. 1000 మందికి జిల్లా వాసులకు ఉద్యోగాలు కల్పించాలని సంకల్పంతో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా మహిళా నిరుద్యోగులకు హైదరాబాద్ లో ఉద్యోగాలు కల్పించడానికి బాల్కొండ మండల్ చిట్టాపూర్లో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు వచ్చిన వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ నుండి చిట్టాపూరి గ్రామానికి వచ్చారు. తెలంగాణ కార్మిక శాఖ కింద నమోదు చేసుకుని లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ముందస్తుగా రాబోయే వ్యాధులను అరికట్టడానికి వీలుంటుందని తెలిపారు. సిఎస్సి హెల్త్ క్యాంప్ ఆధ్వర్యంలో సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. లేబర్ కార్డున్న ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నమోదు చేసుకున్నారు. ఈ హెల్త్ క్యాంపులో మండలంలోని చుట్టుపక్కల గ్రామాలు, న్యావనంది, రామడుగు ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ షేక్ సిరాజ్ మాట్లాడుతూ మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వైద్య పరీక్షలను వినియోగించుకోవాలని కోరారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కార్మికులు పనిచేసేటప్పుడు ప్రమాదాలకు గురవుతుంటారని, అందువల్ల ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల తొలి హెచ్చరిక సంకేతాలు తెలుసుకుని దీర్ఘకాలిక వ్యాధులను కనిపెట్టడానికి ఈ వైద్య పరీక్షలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. లేబర్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ రోజు చేసిన వైద్య పరీక్షలలో 20 మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దానిష్, గ్రామ ప్రజలు, విడిసి సభ్యులు పాల్గొన్నారు. బాడీ చెకప్ అంటే కిడ్నీ గురించి, థైరాయిడ్ గురించి మొత్తం బాడీ చెకప్ అయిపోతుంది. మన నిజామాబాద్ నుంచి లేబర్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ కేర్ సర్వీస్ ఉన్నది. నా పేరు షేక్ సమీర్, ఇంకొకటి మన పార్ట్నర్ ఉన్నారు దానిష్. మేము ఇద్దరం వచ్చినాం నిజామాబాద్ నుంచి. ఈ హెల్త్ కార్డు కూడా వస్తుంది. ఇది ప్రైవేట్లో కూడా యూజ్ చేయొచ్చు ఫ్యూచర్లో. లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫ్రీ హెల్త్ చెకప్ అవుతుంది. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. హెల్త్ చెకప్ అంటే థైరాయిడ్ గురించి, సిబిపి, ర్యాండమ్ బ్లడ్ షుగర్ వస్తుంది, ఇంకా జాండీస్ గురించి మొత్తం వస్తాయి, ఇంకా విటమిన్స్ మొత్తం వస్తాయి. ఇంకా 10 days తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. ఫిజికల్లీ ఇక్కడ తెచ్చి ఇస్తారు. గ్రామ పంచాయతీ సబ్మిట్ చేస్తారు. కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2001-2002 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 23 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలవడం సంతోషంగా ఉందన్నారు. కోటగిరి ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యను బోధించిన గురువులు హాజరయ్యారు. కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు, వెంకట సుబ్బయ్య, వరకుమారి, ఆశా జ్యోతి, రమేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులను సన్మానించి సత్కరించారు. పూర్వ విద్యార్థులు 2001-2002 సంవత్సరంలో కోటగిరి పాఠశాలలో చదువుకుని నేడు కలుసుకున్న సందర్భంగా ఒకరికొకరు పరిచయం చేసుకుని వారి యొక్క నిత్య జీవితం గురించి చర్చించుకున్నారు. వారితో కలిసి చదువుకున్న పలువురు కార్యక్రమానికి రాలేనందుకు వారికి సైతం చరవాణిలో మాట్లాడి వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. చదువు నేర్పించిన గురువులు బోస్, కుసుమ, హనుమాన్లు ఇక లేరని తెలిసిన విషయాన్ని గుర్తు చేసి వారి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారు చెప్పిన విద్య, వారు నేర్పించిన క్రమశిక్షణ ఎప్పటికీ ఉంటుందని, వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులతో మాట్లాడుతూ మీరు చెప్పిన విద్యా బోధనతోనే నేడు ఈ స్థానంలో ఉన్నామని, మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. అనంతరం గురువులు మాట్లాడుతూ అప్పుడు చెప్పినప్పుడు మీకు కొంచెం బాధ ఉండొచ్చేమో కానీ నేడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాకు చాలా ఆనందంగా ఉందని, అంతేకాకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకుని ముఖ్య అతిథులుగా ఆహ్వానం పలికిన విద్యార్థులకు అభినందించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జెండా అశోక్, సాలూరి విఠల్, నక్కల సురేష్, నిమ్మల దిగంబర్, మల్లేష్, దుర్గాప్రసాద్, బలరాం, శంకర్, అశోక్, షాదుల్, చిన్న సాయిలు, రాజు, శ్వేత, స్రవంతి, సవిత, లలిత, తబస్సుం, జ్యోతి, లావణ్య, గోవింద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అపూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించిన మా పిల్లలకి అందరినీ చూసి ఇప్పుడు మళ్ళీ మా అంత ఎదిగిన మా పిల్లల్ని, మా విద్యార్థులందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు ఒక మంచి మెమరీగా ఉండిపోతుంది. ఇలాంటి మూమెంట్స్ మమ్మల్ని బూస్టప్ చేస్తూ ఉంటాయి. మమ్మల్ని ఎప్పటికప్పుడు మళ్ళీ మా ప్రొఫెషనల్ లైఫ్ని ఎంరిచ్ చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు హ్యాపీగా బిహేవ్. విద్యార్థులందరినీ కలిసి మా సహోదర ఉపాధ్యాయులందరూ కలిసి మేము చాలా ఆనందిస్తున్నాం. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మాకు మా చిన్నతనంలో ఇలా జరుగుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ మాకు అప్పుడు అంత అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మిమ్మల్ని చాలా ఆనందించారు. చాలా సంతోషంగా ఉన్నది. మీరు జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ సమ్మేళనం జరిపారు. ఈ సమ్మేళనంలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య, టీపీయూఎస్, బీసీటీయూ, టీటీయూ తదితర సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విఘ్నులైన ఉపాధ్యాయులారా, ఒక్కసారి ఆలోచించండి. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదో ఈసారి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిగా పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన నన్ను గెలిపించి మండలికి పంపితే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరంగా పోరాటం చేస్తానని, గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించారని, నిధులు లేక విద్యా వ్యవస్థలో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాయిది దేశం పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు అదో కిక్కు.
అందులో ఆదివారం ఇంటి వద్ద ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నీలో ఈ మ్యాచ్ ను తిలకించారు. సామాన్య రోజుల్లోనే పనులుంటే రద్దు చేసుకుని మరి టెలివిజన్లకు అతుక్కుపోతారు. అందులో ఇప్పుడు చరవాణి అందుబాటులో వచ్చిన తర్వాత సెకండ్ టు సెకండ్ మిస్ కాకుండా మ్యాచ్ చూశారు. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా భారత్ పాకిస్తాన్ లాస్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. దాయది దేశంపై ఎప్పుడు జరిగినా దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠతో మ్యాచ్ తిలకిస్తారు. టాస్ మిస్ అయిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 పరుగుల లోపే 2 కీలక వికెట్లను కోల్పోయింది. భారత్ తో పాకిస్తాన్ తలపడుతున్న సమయంలో అభిమానులలో షవరింగ్ మొదలవుతోంది. ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లలో సైతం ఇదే ఒత్తిడికి లోనవుతుంటారు. ఇప్పటికీ పాకిస్తాన్ పై అది ట్రాక్ రికార్డులో భారత్ మెరుగైన స్థితిలో ఉంది. సెకండ్ బ్యాటింగ్ చేసే భారత్ లో శుభం గిల్ లేదా విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. 200 పరుగుల స్కోర్ వద్ద పాకిస్తాన్ 7 వికెట్లను కోల్పోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసుపు బోర్డు తెచ్చే అవకాశం లేదు కానీ విమర్శల ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. బీసీలంటే అంత చులకన, సమయం దగ్గర పడుతున్న కొనసాగని రీసర్వే, సమాచారం లేదంటున్న అధికారులు. రైతునగర్ లో క్షుద్ర పూజల కలకలం, ఆందోళనలో ప్రజలు, గ్రామాన్ని సందర్శించిన పోలీసులు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున అర్బన్ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం, ప్రభాత నడకలో గ్రాడ్యుయేట్లను ఓట్లు అభ్యర్థించిన ధన్పాల్. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు చేపట్టాలి, ముగిసిన ఆపద మిత్ర వాలంటీర్ల మొదటి విడత శిక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.